ఇక మొదట్లో రణ్వీర్ ఇంకా మనోహర్ ఫ్లైట్‌కి టైం అవుతుంది అని అంజలికి త్వరగా కిందికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఇక మనోహరి మన చేతులు కట్టేసి రథోడ్ ఇప్పుడు మనం ఏం చేసినా ఆయన ప్రాణాలకి ప్రమాదం అని అంటూ ఉంటాడు. అమరేంద్ర ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు సైలెంట్‌గా ఉండాల్సింది వస్తూ ఉంటుంది. అంజు కిందికి వచ్చి అమరేంద్రని చూస్తూ చాలా గట్టిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమర్ తన పాస్ట్ మెమరీ లాస్ వల్ల కొన్ని విషయాలు గుర్తులేకపోయినా చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు నన్ను డాడీ అని పిలుస్తూ ఉంటే నువ్వు నా కన్నా కూతురువే అని అనిపిస్తుందమ్మా. కానీ నిజం ఏంటో నాకు తెలీదు. నువ్వు ఎప్పుడో వచ్చావు, నేను నిన్ను ఎప్పుడో తెచ్చానో నాకు గుర్తు లేదు. అమర్ తన బాధని కంటిన్యూస్గా ఇలా చెప్తూ ఉంటాడు. నాతో ఈ ఇంటితో నీకు ఎన్నో మెమరీస్ ఉంటాయి. వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలంటే నీకు కష్టంగా ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి అంజు కళ్ళల్లో నీళ్లతో పడుతూ ఉంటాయి. నరకంగా ఉంది అని తన ప్రేమని బయట పెడుతూ ఉంటుంది. అమర్ తన మెమరీ లాస్ వలన బాధపడుతూ ఉంటాడు. అంజు తన కన్న తండ్రి దగ్గరే వెళ్తుంది కదా అని తన బాధని తగ్గించుకొని సడన్గా సారీ చెప్తూ ఉంటుంది. అంజు ఇమీడియట్గా అమర్ని ఆపి, అయ్యో డాడ్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు నా హీరో, మీకు గుర్తు లేదు. కానీ నేను ఎన్నోసార్లు అల్లరి చేసి చదువుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అందుకే నేను మీకు సారీ చెప్పాలి డాడీ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అమర్ తనని బాగా చదువుకో, నాన్నకి మంచి పేరు తీసుకొని రా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు ఎప్పటికీ నీ ఇల్లే అని చెప్తూ ఉంటారు. ఇక లాస్ట్లో అమరేంద్ర అంజు చేతిని తీసుకొని వెళ్ళి రణ్వీర్ చేతిలో పెడుతూ ఉంటాడు. రణ్వీర్, ఇన్నాళ్ళు మా ఇంట్లో పెరిగిన ఈ పాప ఇప్పుడు మీ చేతుల్లో పెరుగుతుంది. పాపని జాగ్రత్తగా చూసుకోండి అని రణ్వీర్కి అప్పచెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.